హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హలో! నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం గోబీ 65 ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మైదా, కార్న్ ఫ్లోర్ అండ్ కొంచెం గరం మసాలా అండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసుకోండి. మేము కాలీఫ్లవర్ని అయితే ముందుగానే బాయిల్ చేసేసి ఈ విధంగా ఉంచుకున్నామండి. తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలండి. అంతేనండి. ప్రాసెస్ వచ్చి చాలా అంటే చాలా సింపుల్ అండి. గుమగుమలాడే, క్రంచీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి గోబీ 65. సో ప్రాసెస్ చూసేద్దాం అట్లయితే. కలుపుకున్నాక చూడండి, కోటింగ్ ఈ విధంగా అయితే ఉండాలండి. ఎక్కువ అయినా కానీ బాగోదండి. సో కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరైతే ముందుగానే ఒక కడాయిలో ఈ విధంగా ఆయిల్ తీసుకొని ముందుగానే వేడి చేసేసుకోండి. సో తర్వాత వచ్చేసి మిశ్రమం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు టైం అయితే సేవ్ అవుతుందండి. ఈ విధంగా ఒక కాలీఫ్లవర్ వేసేసి మనం నూనె కాగిందో లేదో చూసుకోవాలండి. కుదిరినంత వరకు విడివిడిగా వేయడానికి ట్రై చేయండి. లేదంటే అవి అతికిపోతాయి. తర్వాత రమ్మన్నా రావయి. వేసిన వెంటనే వాటిని కదపకండి. ఒక 30 సెకండ్స్ అట్లా టైం ఇచ్చి తర్వాత కలపండి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ విధంగా మీరైతే ఫ్రై చేసుకోండి. ఇది ఓవర్ కుక్ అవుతాయి అని భయంగానే ఉంటే ఒకసారి తీసేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోండి. సో ప్రాపర్గా కుక్ అవుతాయి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ టైమే మంచిగా కుక్ చేసేసేయచ్చు. సో చూడండి, లైట్ గోల్డెన్ కలర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతా ఉంది. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చండి. వీటిని చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ అయిపోతాయి. సో గోబీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు కానీ ఇష్టం ఉంటే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. గోబీతో అవి తింటా ఉంటే చాలా రుచిగా ఉంటాయండి. సో ఈ విధంగా మీరు ఈజీగా గోబీ 65 అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన పాత వీడియోస్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.